యా, ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు. విద్యాసాగర్ గారు నమస్తే అండి. విద్యాసాగర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు డిజిటలైజ్ చేయాలి పార్టీ దీని మొత్తాన్ని, యాక్టివిటీ మొత్తాన్ని అనే ఆలోచన ప్రతిరూపం యాప్. దాని మీద మీ తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో ఇటువంటి అన్నీ నడిపిస్తోంది. డిజిటల్ చాలా అడ్వాన్స్గా ఉంటుంది మీ పార్టీ. వాళ్ళు ఇప్పుడు మరి ఎందుకు అనేది పెట్టారు. సో ఈ ఆలోచన మీద మీ అభిప్రాయం ఏంటి? గుడ్ ఈవినింగ్ సార్, మీకు శ్రీనివాస్ గారికి, కిరణ్ గారికి, ఏబిఎన్ ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే అండి. ముందుగా మామూలుగా ఏంటంటే డిజిటల్ అనే పదాన్ని వీళ్ళు ఉపయోగించడానికి వీళ్ళ మనసాక్షి ఒప్పుకోదు. ఎందుకంటే డిజిటల్ అంటేనే, డిజిటలైజేషన్ అంటేనే బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ మొత్తం కంప్లీట్ గా డిజిటలైజేషన్ చేసింది ఇప్పటి నుంచి 30 ఏళ్ళ నుంచి వచ్చిన రిఫర్మేషన్ అంతా కూడా తెలుగుదేశం పీరియడ్ లో జరిగినటువంటి రిఫర్మేషన్ ఆంధ్రప్రదేశ్ లో. ఇట్లాగ ఏంటంటే డిజిటల్ చేస్తే ఎక్కడ చంద్రబాబు నాయుడు పేరు వస్తుందో అని చెప్పి ఎంతకాలం మీరు ఇంట్రోలో చెప్పినట్టు ఇప్పుడు రియాక్ట్ అయ్యారు అంటే దానికి కారణం ఏంటంటే ఇది ఫాలో అయితే చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం కానీ నీ ఫాలో అయినట్టే. అంటే వాళ్ళు ఈ దారిలోకి వచ్చినట్టే తప్పనిసరి పరిస్థితుల్లో. సో ఇట్ ఈస్ ఎ పేటెంట్. ఆ రిఫర్మేషన్ అనేది కూటమి ప్రభుత్వానికి పేటెంట్. అది ఆ పేటెంట్ ను ఈ రోజు వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. అది సంతోషం, ఈ పూట కన్నా అడాప్ట్ చేసుకున్నారు. సెకండ్ వన్ వచ్చి వెంకటకృష్ణ గారు, ఇందాక శ్రీనివాస్ గారు కొంతనే చెప్పారు. రెండోది ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని, శ్రీనివాస్ గారు నాకంటే పెద్దరు, మీకంటే పెద్దరు, నాకంటే మీరు పెద్దలు, మీ తర్వాత నేను, నా తర్వాత కిరణ్ వయసులో. మీరు ఎప్పుడైనా సరే ఇలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తిని భారతదేశ రాజకీయాల్లో ఎప్పుడైనా చూసారా, విన్నారా, చదివారా? నెవర్. యూపీలో ఇంతకంటే ఘోరమైనటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పటికీ రాజకీయ నాయకులు వెనకుండి నడిపించేటోళ్ళు కానీ బహిరంగంగా ఏ రోజు బయటకు వచ్చి ఎవరికి మద్దతు ఇవ్వాల. బీహార్ అండ్ క్రాంతి, మనకు మీకు లేకపోతే శ్రీనివాస్ గారు తెలిసే ఉంటది, బీహార్ లో క్రాంతి సేన, రణవీర్ సేన ఒకటి ఉండేటి, 2 కులాల సంగతి. ఏ రోజు కూడా వాళ్ళు ఏ రాజకీయ నాయకుడు కూడా బయటకు వచ్చి వెనకలేదు జరిగేటి. అది ఈ రోజు అది వెళ్ళిపోయింది బీహార్. యూపీలో కూడా అట్లాగే. దేశంలో మొట్టమొదటిసారి ఇలాంటి వ్యక్తిని చూస్తున్నాం మనం. ఏంటంటే నేరస్తులకి కొమ్ము గాయటం, నేరస్తుల వైపు భావజాలాన్ని స్ప్రెడ్ చేయటం, నేరస్తుల యొక్క మనస్తత్వాలను పబ్లిక్ ఇది కరెక్ట్ అని చెప్పి ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేయటం. ఏంటంటే సీదిరి అప్పారావు, మాజీ సీదిరి, ఆయన ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి ఆయన డాక్టర్ గా చెప్పాడంట. కాబట్టి మీరు రికార్డులోకి వెళ్ళి చూడండి. మానసిక స్థితి చంద్రబాబు నాయుడు గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి మానసిక స్థితి గురించి అసెంబ్లీలో ప్రస్తావించారు. ఈ రోజు ఇదే మాజీ మంత్రి సీదిరికి మానసిక పరిస్థితి ఏంటి? ఒక మాజీ మంత్రిగా కొడుకు నేరం చేస్తే కొడుకుని దాచిపెట్టి వేరే వాడిని ఎవరినో, సిద్ధు అనేటోడినో ఎవరినో ఒకటి తీసుకొని వచ్చి తన మీద నేరం వేసుకొని తను చేసేట్టుగా ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్ గా పనిచేసేటువంటి వ్యక్తి మానసిక స్థితి ఏంటండి? నేరాన్ని దాచిపెట్టడము, నేరస్తుని దాచిపెట్టడము. 5 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారు మానసిక స్థితి గురించి మాట్లాడేటువంటి సీద్రికి ఈ రోజు తన మానసిక స్థితి ఏందో అర్థం కావాల. నేరస్తుడికి వంత పాడటం ఇంకో నేరం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొడుకు కంటే కూడా సీదిరి ఎక్కువ నేరం చేసేట్టు. ఇక్కడ తప్పుడు సాక్ష్యాలు సృష్టించడం, తప్పుడు ఎలిబిని సృష్టించడం, ఇవన్నీ కూడా. ఏది 18 ఏళ్ల కుర్రోడికి ఏం తెలీదా? ఏదో పొరపాటు అయిపోయింది గుద్దేశాడా అంటే 18 ఏళ్ల కుర్రోడు మర్డర్ చేస్తాడు, ఏదో తెలియక మర్డర్ చేశాడా? 18 ఏళ్ల కుర్రోడు రేప్ చేస్తాడు, ఏదో తెలియక రేప్ చేశాడు, క్షమించాలా? అంటే వాట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ జగన్మోహన్ రెడ్డి? నాకు అర్థం కాలే. అందుకోసం చెప్పాను, మీలాంటి వ్యక్తిని మీరు కానీ నేను కానీ ఇక్కడ ఉండాలి, ఎవరు కానీ చూసి ఉంటారు. దీన్ని ఎవరు సమర్థించలేరు. అట్లాగే ఈ విజయవాడలో ఆ అబ్బాయి సాయి కృష్ణ కేసు, సాయి కృష్ణ ఆ లాకప్ డెత్ ని ఎవడు సమర్థించలా అని
సాయి కృష్ణ నేరాలను సమర్థించినటువంటి ఏకైక వ్యక్తి, ఏకైక పార్టీ. 23 సంవత్సరాల వయసుకి 23 కేసులు, రౌడీ షీటు, సస్పెక్టెడ్ షీటు, పోక్సో కేసులు, మర్డర్ కేసులు ఉన్నటువంటి వ్యక్తి లాకప్ డెత్ గురించి మాట్లాడడంలో తప్పే, నేనేం తప్పులు పట్టను. కానీ 20 లక్షల రూపాయలు ఎత్తుకొని పోయి ఎవరికి ఉన్నటువంటి డబ్బు, అదే విజయవాడలో వరదలు వస్తే ₹1 ప్రకటించినటువంటి ఇదే జగన్మోహన్ రెడ్డి ₹1 ఎవడికి పెట్టాడో, ఎప్పుడు పెట్టాడో, ఎందుకు పెట్టాడో, ఎట్లా ఖర్చు పెట్టాడో ఎవరికి తెలియదు. ఏది ఇన్ని వేల మంది, లక్షల మంది బాధపడిన చోట. కానీ రాజకీయం కోసం వాళ్ళ కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఇచ్చాం అని ఆ సాయి కృష్ణ తల్లి ఒక మాట మాట్లాడారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎవడండి రేపు చేయలేదు? ఎవడు సరే, చేయడమ్మా? ఇప్పుడు సాగర్ ఒక్క మాట. సరే, వాళ్ళు బాధలో ఎన్ని రకాల బాధలు ఉంటాయి, వాళ్ళు మాట్లాడతారు, దాని గురించి ఇప్పుడు చర్చ కాదు. కానీ ఐఎమ్ సారీ, ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారు డిజిటలైజేషను పార్టీ కోసం ఒక యాప్, ఆ యాప్ పేరు జగన్, ఆయన జగన్ అన్న అన్నాడు, అక్కడ జగన్ అని ఉంది. నేను అక్కడ ఏముంది అనే దానికంటే ఆయన నోటి నుంచి ఆయన అంతటా ఆయన జగన్ అన్న చెప్పుకోవడాన్ని నేను క్యాచ్ చేసి మాట్లాడుతున్నాను. నేను జగన్ అన్న 2.0 సూపర్ యాప్ అనే దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సరే, ఈ అప్పలరాజు గారికి సంబంధించిన ఇష్యూ, లేకపోతే సాయి కృష్ణ వాళ్ళ తల్లి ఏమంది, ఇదంతా జరుగుతూనే ఉంది రోజు. సో దానికి సంబంధించి ఇంతకాలం లేదు, పార్టీ చాలా వెనకబడింది. వైసీపీ డిజిటల్ దీంట్లోకి రాకపోవడం, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో మరి వెనకబడింది అనుకోవాలా, ఏమనుకోవాలి దీన్ని? అది దట్స్ వాట్ ఐ వాంట్ టు. ఇప్పుడు వాళ్ళు అదే కదా పేటెంట్. నేను మొదట చెప్పిన పేటెంట్ ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి చూసారా, మేము కూడా వాళ్ళు కూడా వాడుతున్నా అని చెప్పేసి మనం మీడియాలో ఉంటే మా లాంటి వాళ్ళు అందరూ సోషల్ మీడియాలో ఎక్కడ మీద పడిపోతుంది, ఇందులో డిజిటల్ మీడియాలో. అయినా ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత డిజిటల్ ప్లాట్ఫామ్ ఒకటి తీసుకురావాలన్న ఆలోచన రావటం మీరైతే సమర్థించారు, నేను సమర్థించలేను. ఎందుకంటే దేనికోసం తీసుకొచ్చావు నువ్వు? మీరు ఇందాక మంచి మాట చెప్పారు. సర్ కోసం తీసుకొచ్చావా, పబ్లిక్ ఇష్యూస్ కోసం తీసుకొచ్చావా, సోషల్ కన్సర్న్ కోసం తీసుకొచ్చావా, అంటే దేనికోసమో తెలియదు. చర్చ కోసం తీసుకొచ్చావా, సమస్యలను ఎన్లైట్ చేయడానికి తీసుకొచ్చావా, తెలియదు. ఎవరికి ఏం తెలియదు. నువ్వు ఒక ప్లాట్ఫామ్, డిజిటల్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చావు. దేనికి చర్చిద్దామన్నావు, వేటి మీద అనేదే పాయింట్ ఇక్కడ. ఇప్పుడు వాళ్ళు కొత్తగా వాళ్ళేదో యాప్ తీసుకొని రావటం వల్ల మిగతా పార్టీలకు వచ్చేటువంటి నష్టం ఏమీ లేదు. ఏది తెచ్చుకోవాలండి, నష్టం గురించి కాదు, తెచ్చుకోవాలి. ప్రతి రాజకీయ పార్టీ సాంకేతికతను అందిపుచ్చుకోవాలి, ప్రపంచంతో పాటుగా పరుగులు పెట్టాలి. రాజకీయ పార్టీయే డెవలప్ అవ్వకపోతే టెక్నికల్గా ప్రజలకి ఏం టెక్నాలజీని అందిస్తుంది? అది టెక్నికల్ పార్టీ కాదండి బాబు, మీరు అదే చెప్తున్నా నేను, ఇప్పటికైనా అయ్యారంటున్నా. యా, ఇప్పుడు అవరు దాంట్లో కూడా రేపులు, మర్డర్లు, రౌడీ షీట్లు, యాక్సిడెంట్లు, లేకపోతే ఇంకోటి చర్చ జరుగుతుంది. అది టెక్నాలజీ అందుకోవడం అనేది, ఆ పార్టీ గురించి మనము ఈ రకంగా మాట్లాడుకోవడం అనేది మనకు తప్పవుతుందేమో ఆలోచించండి. ఆ పార్టీకి వీటి మీద చర్చ చేయడానికి తీసుకొచ్చేటువంటి ప్లాట్ఫామ్ తప్ప ప్రజలు సమస్యలు మీరు అంతకన్నా ఎస్ఐఆర్ గురించో ఇంకోటి గురించి తీసుకొచ్చింటే సడన్ గా మీరు వెల్కమ్ చేద్దాం, మనం కూడా వెల్కమ్ చేద్దాం. ఫోన్లే ఇన్ని రోజులకైనా వీళ్ళు మారారు, ఏదో %, వీళ్ళు మార్పు వచ్చింది, ఆలోచన తీరులో వచ్చింది, కొద్ది గాలిని పడుతున్నారు. వాళ్ళు దానికోసం తీసుకురాలేదు. వాళ్ళు తీసుకొచ్చింది ఏంటంటే నేరస్తులను ప్రోత్సహించడానికి, నేర స్వభావం ఉన్న వాళ్ళని ఒక చోట చేర్చడానికి, వాళ్ళ మధ్య డిస్కషన్ పెట్టడానికి, నేరాలు చేసిన వాళ్ళని ఎట్లాగా వెనకలేసుకురావాలా, ఎట్లాగా కోర్టులో వాళ్ళ తరపున వాదించాలా, ఎట్లాగా సమాజం ఈ డిజిటల్ యాప్ను పెట్టుకొని ఎట్లాగా బ్యాడ్ ప్రాపగా లేదంటే ప్రభుత్వం మీద ఎట్లా బురద జల్లాలనే దాని మీద తప్ప వాళ్ళ పార్టీ డెవలప్ అవడానికి కానే కాదు. కాబట్టి మీరు చూడండి, రాబోయే రోజుల్లో వాళ్ళ ఆ యాప్ ను ఎంత మిస్యూజ్ అవుతుందో, ఆ యాప్ ఎన్ని సమస్యలు వస్తాయో మీరు వాళ్ళేమంటారంటే మేము ఇది కరెక్ట్ అని వాళ్ళు అంటారు. వాళ్ళు కరెక్ట్ కాదని సమాజం చెప్తోంది, మనం చెప్తున్నాము, మీడియా చెప్తోంది. ఇంతమంది చెప్పినా సరే వాళ్ళు చేసేది ఒక్కటే. నిన్న అన్నిటికంటే బాధాకరమైన విషయం, కడుపు కానిటువంటి విషయం, ఈ భూర్ ప్రపంచంలో ఎవడో చేయనటువంటి విషయం, ముద్రగడ పద్మనాభ గారి కూతురిని కన్న తండ్రిని చూడకుండా చేయడం అనేది నిన్న మీరు డిస్కషన్ పెట్టారు. ఐ అప్రిషియేట్ దట్, ఐ వెల్కమ్ దట్. నిజంగా మీరు ఎంత మీడియా అక్కడ కూర్చున్న వాళ్ళంతా కూడా ఎంత బాధపడ్డారంటే అతీతంగా బాధపడ్డారు. అది కూతురికి బిడ్డకు, అమ్మకు బిడ్డకు, అన్నకు చెల్లికి ఉన్నటువంటి సంబంధం. ఈ వెధవలు పోయి ఎంత గోల చేశారండి. ఇది వీళ్ళ డిజిటల్ ప్లాట్ఫామ్ ఉంటే ఏంటి, వీళ్ళకి లేకపోతే ఏంటి, వీళ్ళకి అసలు ఎట్లా వాడాలో తెలుసా? పోనీ అట్లా వాడినా వాడతారా? అంత కర్కోటకమైనటువంటి మనసు ఉన్నటోళ్ళు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ముద్రగడ పద్మనాభ కూతురు గారిని
అక్కడ పంపలేకపోవడం, తండ్రిని కడచూపుకి దూరం చేయటం అన్నది పాశవికమైనటువంటి చర్య, అది మామూలు చర్య కాదు. అటువంటి వ్యక్తులు ఇటువంటి యాప్ను ఏ రకంగా వాడతారనేది మనం రాబోయే రోజులు చూస్తాం కదా. వాళ్ళేదో దానికి ఏదో మనం ఏది అప్రిషియేట్ చేసే అంత అవసరం లేదు. మీరు అప్రిషియేట్ చేశారు, నేనైతే అప్రిషియేట్ చేయనండి. ఓకే, దట్ ఈస్ యువర్ వ్యూ. నేనేంటంటే మామూలు జనరల్ వ్యూ చెప్పాను. ఒక పొలిటికల్ పార్టీగా తెలుగుదేశం పార్టీ వ్యూ ఏంటి అనేది మీరు చెప్పారు. దీని మీద జనసేన పార్టీ రియాక్షన్ ఏంటనేది కూడా చూద్దాము. ఆ తర్వాత లీగాలిటీస్ ఎలా ఉంటాయి అనే దాని మీద కూడా మనం ఉమేష్ గారితో మాట్లాడదాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.